ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. కుటుంబ వాతావరణం ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలి అంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మిగిలిన వ్యక్తులతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనకి ఈ విషయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్టులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రముఖ సైకాలజిస్ట్, నమస్కారం అండి. అలాగే విశ్వనాథ్ గారు ప్రముఖ సైకాలజిస్ట్, నమస్కారం అండి. జవహర్లాల్ నెహ్రూ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. అసలు కుటుంబంలో ఫస్ట్ ఇప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి. ఒకప్పుడు చక్కగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడు ఇది బెటర్ అంటారా, అది బెటర్ అంటారా? అసలు ఫస్ట్ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎంతమంది ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎంతమంది అయినప్పటికీ కదా, అది ఇద్దరున్నా నలుగురున్నా కూడా వాళ్ళ మధ్యలో ఉన్న సంయోగ్యత, అంటే వాళ్ళకు అర్థమైనటువంటి విధానం ఎప్పుడైతే కుటుంబంలో జరుగుతుందో ఆ కుటుంబం చాలా బాగుంటుంది. అది జస్ట్ పెళ్ళైన 3 రోజుల నుంచి ఈవెన్ 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో కూడా వాళ్ళు ఒకటి ఆలోచించుకోవాలి, ఎదుటి వ్యక్తికి కూడా కొన్ని భావాలు ఉంటాయని. సో ఆ భావాలు ఉంటాయని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని తప్పకుండా ఆచరించినట్లయితే ఆ దాంపత్యంలో నిత్యం ఆనందం వెలువడుతూనే ఉంటుంది. అలా కాని పక్షంలో పక్క వాళ్ళ ప్రమేయం రావడం, లేదా ఎవరో మమ్మల్ని డిస్టర్బ్ చేశారన్నటువంటి ఒక నిందపూర్వక బ్లేమ్ చేసి వాళ్ళు ఒకరికొకరు దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తిని ఫస్ట్గా వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించేటప్పుడు ఎదుటి వ్యక్తికి కొన్ని భావావేశాలు ఉంటాయి కాబట్టి నేను ఒక పాస్ తీసుకుంటాను అనేది వాళ్ళు నిత్యం ప్రాక్టీస్ చేయాలి. అంటే పెళ్ళైన రోజు నుంచి వారి ఆఖరి శ్వాస దాకా పాజింగ్ అనేది ఒక రెగ్యులర్ బిహేవియర్ కావాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు ఎదుటి వ్యక్తికి నేను పాజ్ అవ్వాలి, అంటే ఎదుటి వ్యక్తిని కూడా మాట్లాడుకునే అవకాశాన్ని నేను ఇవ్వాలి. తనలో జరుగుతున్న సంఘటన ఏమన్నా సంఘర్షణ ఉంటే నాతో చెప్పుకోవడానికి నేను ఉన్నాను అన్న ఒక భద్రత కల్పించాలి అని ఎవరికి వాళ్ళు అనుకున్నప్పుడు రెండో వ్యక్తికి పూర్తి స్వేచ్ఛ అక్కడ దొరుకుతుంది. అలా కానప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఒక సఫోకేషన్ స్టేజ్లో ఉంటారు. సో వినేసి అంతా ఊరుకుని మళ్ళీ చాలామంది వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పండుగ వచ్చింది 3 రోజులు అంటే ఏది కాపీ చేద్దాం, మళ్ళీ ఏది పేస్ట్ చేద్దామని. కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులతో అంటుంటాను, ఇంట్లో ఉన్న వ్యక్తులు నాతో ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటున్నారా, లేదా నాకేమన్నా చెప్పాలనుకుంటున్నారా అన్న దిశలో నేను ఆలోచించినప్పుడు ఈ 3 రోజులు లేదా ఈ పండుగ రోజులు లేదా ఈ సెలవు రోజుల్లో కేవలం నా కుటుంబ సభ్యులకే నా జీవితం మొత్తం నేను కేటాయిస్తాను. అది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, పిల్లలైనా కావచ్చు. అప్పుడు వాళ్ళ మధ్యన ఒక బిలాంగింగ్నెస్ వస్తుంది. మనందరం ఒకరికొకళ్ళు ఆలోచిస్తాము అన్న భరోసా వస్తుంది. అదే ఒక బాంధవ్యం బలపడడానికి ప్రథమ కారణం అవుతుంది. ఓకే, విశ్వనాథ్ గారు, అంటే ఇందాక జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళు పాజ్ ఇవ్వాలి అని చెప్పేసి ఎదుటి వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది. ఈ పాజ్ ఇచ్చే వాళ్ళు పాపం ఎప్పుడు పాజ్ ఇచ్చే దాంట్లోనే ఉంటారు, మిగతా వాళ్ళు ఫ్రీడమ్ తీసుకునే దాంట్లోనే ఉంటారు. సో అది కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఒక సేవింగ్ ఉంది, చికెన్ ఫస్ట్ ఎగ్ ఫస్ట్ అని. ఇది చాలా ట్రికీ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు మేము ఈ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తే జాయింట్ ఫ్యామిలీస్ బెటర్, మైక్రో ఫ్యామిలీస్ బెటర్ అని స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఈ పాయింట్ వచ్చింది. పాయింట్ ఏంటంటే నువ్వు సిచ్యువేషనల్లీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి, ఉద్యోగ రీత్యా, విదేశ ఉద్యోగ అవకాశాల రీత్యా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్స్పోజర్ తగ్గిపోయింది. తాత తండ్రిని కోపడము, అత్త అమ్మని కోపడము, ఆ బాబాయిలు పెద్దలు డిస్కస్ చేసుకోవడము అనే ఎక్స్పోజర్ తగ్గిపోయాక ఈ హస్బెండ్ వైఫ్ ఎడ్యుకేషనల్లీ అడ్వాన్స్ అయిపోయేసరికి ఒకరికొకరు భరించుకోలేకపోవడం అనేది పిల్లలు చూస్తున్నారు. ఈవెన్ సైకాలజిస్ట్ నేను చూసాను, ఇద్దరు సైకాలజిస్ట్ హస్బెండ్ వైఫ్ అయితే దే హావ్ 1000 ways to counteract one another psychologically also. అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ హెల్పింగ్ పీపుల్. సో అది తగ్గించాలంటే జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన యాంగిల్లో ఒకటి ఏంటంటే ఒక చిన్న విషయం ఆలోచించాలి. ఒక తండ్రి ఒక తల్లికి పుట్టిన పిల్లలు అన్నదమ్ముల అక్కచెల్లెలకి సఖ్యత ఉండదు 100%. అలాంటిది ఇంకో ఫ్యామిలీ నుంచి ఇంకో పర్సన్ వచ్చారు, 20 సంవత్సరాలు వేరే ఎన్విరాన్మెంట్ లో వేరే పద్ధతిలో పెరిగినప్పుడు వేరే క్వాలిఫికేషన్తో ఎవరికి వచ్చారు, ఆర్ నేను ఇంకో దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఈ పర్సన్ వేరు, ఈ పర్సన్ కూడా అభిప్రాయాలు వేరు. నాకు అభిప్రాయాలతో ఉంటాయి, మనిషితో ఉండకూడదు అని ఒకటి ఇంప్లాంట్ కావాలి ఎడ్యుకేషనల్ ఫ్యామిలీస్ పరంగా. అయినప్పుడు ఏమవుతుంది, ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అయినా కావచ్చు, అభిప్రాయం కావచ్చు, కానీ పర్సన్ షుడ్ బి రెస్పెక్టెడ్ అనేది ఇంప్లాంట్ అయింది అనుకోండి. ఐ ఎక్స్పెరిమెంటెడ్ దట్ ఇన్ మై కేస్ ఆల్సో. నేను కూడా నార్మల్ సగటు మనీ ఉంది, నాకు కూడా భారత డిస్కషన్స్ అవుతూ ఉంటాయి, ఎక్కడో చదివాను, అది ఇంప్లిమెంట్ చేశాను. సో ఆటోమేటికల్లీ డిస్కషన్ స్వీట్ అయిపోయాయి. స్వీటర్ నో డిస్కషన్ ఏం తగ్గలేదు, బట్ డిస్కషన్ త్రూ హ్యాంగ్ ఓవర్స్ లేవన్నమాట ఇప్పుడు. సో దట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్. సో వారన్నిటిగా ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకలా ఉండరు. అసలు మన చేతికున్న 5 వేలు ఒకలా ఉన్నప్పుడు అసలు ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఆలోచనలో తప్పకుండా తేడాలు ఉంటాయి. సో ఎవరికి వారు మేమనుకున్నదే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు.
ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళు అప్పుడు అంటే ఇందాక మీరు చెప్పిన దాంట్లో ప్రకారం పాజింగ్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా బలహీనులు కారు. ఎదుటి వ్యక్తి తన తప్పు తను తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వడం. అంటే పాజింగ్ స్టేజ్ నుంచి మళ్ళీ బాంధవ్యంలో రెండో స్టేజ్ ఒకటి ఉంటుంది, దాన్ని రీఫ్రేమింగ్ స్టేజ్ అంటాం. అంటే ఒక మనిషి తను తప్పు చేశాడని తనంతట తాను తెలుసుకునేలాగా మనం సైలెంట్ గా ఉన్నప్పుడు అతనిలోనే ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది. సైలెంట్ గా ఉంటే అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే నేను హట్ అయ్యాను నీ చర్య వల్ల అన్న విషయం ఆ మనిషికి తెలియజేస్తాము, కానీ మనం కోపాన్ని ప్రకటించాం. అక్కడ ఏం జరుగుతుందంటే నాకు నీ బాంధవ్యం చాలా ముఖ్యము, కానీ నువ్వు చేస్తున్న చిన్న సంఘటనలు నా మనసును గాయపరుస్తున్నాయి అనే విషయం చెప్పినప్పుడు ఆ మనసు గాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమైనప్పుడు అది పునరావృతం కాకుండా ఉంటుంది. అంటే ఇక్కడ బాంధవ్యంలో నాకు ఆ మనిషి కావాలి, కానీ అతని చర్యలు నేను ఖండిస్తున్నాను. అంటే మనిషి వేరు చర్య వేరని చెప్పుకొచ్చినప్పుడు ఎప్పుడైతే ఇది భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఒక రెగ్యులర్ ఘర్షణ అనేది జరగాలండి. భార్యాభర్తలు తిట్టుకోవాలి, కొన్ని విషయాలు విభేదించాలి, కొన్ని విషయాలు పూర్తిగా వైరుధ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరి కాన్సిక్వెన్సెస్ వాళ్ళ అనుభవాలు బట్టి ఉంటాయి కాబట్టి విభిన్న పరిస్థితుల్లో పెరిగి వచ్చిన వ్యక్తుల మధ్య విభిన్న ఆలోచనలు ఉంటాయి. బట్ టైం విల్ డిసైడ్ ఏ ఆలోచన కరెక్ట్ అనేది వాళ్ళకి ఫైనల్ గా అర్థమవుతుంది. 1, 2, 3, 4 సార్లు వాళ్ళకి అర్థమైన తర్వాత నా ఆలోచన సరే నేను మారినట్లయితే నేను చూసే విధానం మారుతుంది. నేను చూసే విధానం మారినప్పుడు ఎదుటి వ్యక్తులను మంచితనాన్ని నేను అంగీకరిస్తాను అని రెండో జీవిత భాగస్వామి ఆటోమేటిక్ గా పాస్ట్ స్టేజ్ లోకి రావడం ప్రారంభిస్తారు. ఇది మొదటి రోజు నుంచి ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేసామో, అంటే ఈ విషయాల్లో నేను కాదు కాబట్టి తనకు వదిలేస్తా, ఈ విషయాల్లో తనకి ఎక్కువ ఉంది కాబట్టి నేను వదిలేస్తా అని ఎప్పుడైతే ఇద్దరు 2 చక్రాల బండిని తీసుకెళ్తున్నారో చాలా నీట్గా బండి వెళ్తుందండి. అలా కాకుండా అన్నీ నాదే ఉండాలన్నప్పుడు అక్కడ ఆధిపత్యం వస్తుంది. ఆధిపత్యం ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు ప్రకటించారో రెండో వాళ్ళు బలహీనంగా భావించి అక్కడ ఒక ఒత్తిడికి గురవడం స్టార్ట్ అవుతుంది. ఆ ఒత్తిడి ఎక్కువ అయిపోయినప్పుడు అది బగ్గప్ అవుతుంది. ఆ బగ్గప్ అయినప్పుడు ఒకేసారి బ్లాస్ట్ అవుతుంది. ఈ బ్లాస్ట్ అవడం అనేది 24 గంటల్లో జరగచ్చు, 24 సంవత్సరాల తర్వాత జరగచ్చు, లేదా 50 ఏళ్ళ వైవాహిక జీవితంలో కూడా జరగచ్చు. అక్కడ ఓయింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది మిస్ అవుతుంది. సో మేము భార్యాభర్తలుగా వచ్చిన ప్రతి వ్యక్తికి మేము ఏం చెప్పంటే ఫస్ట్ యూ ఓన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సంఘటన ఈ కుటుంబంలో ఇలా జరగడానికి నా బాధ్యత ఎంత అని నేను ఆత్మప్రక్షాళనగా ఆలోచించడాన్ని పాజింగ్ లో బేసిక్ అంటాం మనం. అంటే ఇక్కడ నేను తప్పులు ఒప్పుకోవడం కాదు, నేను చేసిన దానివల్ల నువ్వు ఇంత కష్టపడ్డావు కాబట్టి నేను బాధ్యత వహిస్తూ మారతాను అని నేను అంగీకరించడం. అది ఆటోమేటిక్గా రెండో వ్యక్తికి ఎప్పుడైతే జరిగిందో మొదటి వ్యక్తికి కావాల్సిన సందర్భం కూడా ఉంటుంది. సో ఇది ఎన్నో కొన్ని సందర్భాల్లో వీళ్ళిద్దరూ ఏకాంతం కలవక, లేదా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోక, లేదా విభిన్న ప్రదేశాల్లో ఉండడం వల్ల, చదువుల వల్ల, లేదా వీళ్ళ ఆర్థిక స్థితుల వల్ల ప్రకటించుకోవడం జరగదు. సో పాస్టేజ్ ఏంటంటే ఖాళీగా మనం పూర్వం ఏం చెప్పాం, ఇద్దరు కలిసి అలా గుడికి వెళ్ళండి, గుడికి వెళ్ళి దేవుని చూసేది వీళ్ళు 2 క్షణాలే. కానీ గుడి బయట వరండాలో ప్రసాదం పంచుకుంటూ అరగంట కూర్చుని ఆ కొబ్బరికాయ చెక్క కొడుతానో లేదా భక్తులు చూస్తానో వీళ్ళు కొన్ని మాట్లాడుకుంటారు. పార్క్ వెళ్ళి రండి మాట్లాడుకోండి. అంటే ఆ ఓపెన్నెస్ అనేది ఇద్దరికి ఇవ్వడం జరిగినప్పుడు రెండో వాళ్ళు సరెండర్ అయినట్టు కాదండి, అది బాంధవ్యాన్ని గౌరవించడం అవుతుంది. అది రెండో వ్యక్తికి తెలుస్తుంది, డెఫినెట్లీ రెండో వ్యక్తికి తెలుస్తుంది. సో ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా ఎదుటి వ్యక్తి లేని లోటు తెలిసినప్పుడు ఆ వ్యక్తిని పోగొట్టుకోవాలని మాత్రం ఎప్పుడు ప్రయత్నం చేయరు. అవునండి. విశ్వనాథ్ గారు మీరు చెప్పండి, ఒక బాండ్ నిలబడడానికి లేకపోతే తెగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో కనుక ప్రేమ లేదు అనుకున్నది ఒకటైతే అధికారం, ఈగో చూపించుకోవడం, అహంభావం ఒకటి ఉంటుంది. ఆత్మవిశ్వాసం అని వాళ్ళు అనుకుంటారు, అదే అహంభావం అని ఇంకోళ్ళు అనుకుంటారు. వీటితో పాటుగా బాధ్యత తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎవరికి వాళ్ళు ఇది నా బాధ్యత అన్నట్టుగా ఉంటారా? ఉన్నప్పుడే కదా అది బంధం నిలబడేది. మరి ఎలా అంటారు దీనికి? ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇప్పుడు ఒక హస్బెండ్ అనుకుంటాడు ఇది ఆమె బాధ్యత, అది ఆమె హస్బెండ్ బాధ్యత తను అనుకుంటుంది. సో ఆ బాధ్యత అనేది బిహేవియర్ అనమాట. ఆ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బిహేవియర్ వెనుకున్న ఇంటెంట్ ఉంటుంది చూసారా, ఇంటెంట్ యాక్చువల్లీ నా అనుభవం ప్రకారం ఇంటెంట్ ఈజ్ రీజన్. ఇప్పుడు సపోజ్ ఒక డిస్కషన్ ఒక సారీ అని చెప్తుంది, సారీ అనేది బిహేవియర్ నాకు కావాలి, కానీ సారీ కనుక ఇంటెంట్ బాగాలేదు అనుకోండి నేను కాంప్రమైజ్ కాను, అంటే ఎవరైనా కాంప్రమైజ్ కాదు. సో ఇంటెంట్ డ్రైవ్ చేసేది ఏంటి పర్సనాలిటీ, పర్సనల్ డ్రైవ్ చేసేది యాటిట్యూడ్, యాటిట్యూడ్ డ్రైవ్ చేసేది ఏంటి బిలీఫ్స్, బిలీఫ్ థాట్. అయితే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే బిహేవియర్ ట్యాకిల్ చేస్తుంటారు, ఇలా ఉండు, అలా చేయి, ఇలా చేయి. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బిహేవియర్ ట్యాకిల్ ఫెయిల్ అవుతూనే ఉంటారు. యాక్చువల్లీ బిహేవియర్ రూట్ ఇస్ థాట్.
థాట్, బిలీఫ్, యాటిట్యూడ్, పర్సనాలిటీ అండ్ బిహేవియర్ అవుట్వర్డ్. ఇవాళ మీ దగ్గర ఇలా ఉన్నాను నేను, ఇంకో దగ్గర ఇంకో రకంగా ఉంటాను, 100 ప్లేస్లో 100 రకాలుగా ఉంటాను, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బిహేవియర్ వస్తుంది. హస్బెండ్ బిహేవియర్ వైఫ్ దగ్గర, వైఫ్ బిహేవియర్ హస్బెండ్ దగ్గర వచ్చేది యూనిక్ బిహేవియర్ అనమాట. సో ఆ బిహేవియర్ని అడ్రస్ చేయాలి అంటే బిహేవియర్ని అడ్రస్ చేస్తే ఫెయిల్ అవుతారు. దట్ ఓపిక్గా దే హ్యావ్ టు అడ్రస్ ది థాట్. థాట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ టు బిహేవియరల్ చేంజ్. సో ఆ ఓపిక ఉండాలి. ఓపిక ఎప్పుడు ఉంటుంది? మీరన్న ప్రశ్నలో ఉంది. నేను ఇతని అంటే నా గౌరవము, ఆమెకి ఈమెంటే నా గౌరవము, నాకు ఇష్టం, వీరితో కలిసి మెలిసి ఉండాలి అన్న థాట్ ఉన్నప్పుడే ఈ ఓపిక ఉంటుంది. సో అది లేదనుకోండి, దానికి దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ ఇట్. బట్ అది ఉంటే డెఫినెట్లీ ఓపికగా చూస్తే ఇట్ విల్ మేనిఫెస్ట్. కానీ ఇది నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పిన విషయాలు అనమాట. ఎంత గొప్ప మాటకారి కానివ్వండి, ఎంత తెలియనివ్వండి, ఇఫ్ యూ అడ్రస్ ద బిహేవియర్, ఈవెన్ చిల్డ్రన్లో కూడా చూడండి, 1000 సార్లు చెప్పండి పొద్దున్న లేవండి, బాగా చదివే వాళ్ళు, యూ టు క్రియేట్ ది థాట్ క్రియేట్ అయితే వాడే నాన్న నన్ను పొద్దున్న లేపు అని చెప్పించుకొని లేస్తాడు అనమాట. సో మీరు అంటున్న ప్రశ్నకి వన్ లైన్ ఆన్సర్ ఏంటంటే వీ హ్యావ్ టు బి ప్రొయాక్టివ్. ప్రాబ్లం వచ్చాక అరవడం, నిధులు చెప్పడం కాదు, ప్రాబ్లం రాకముందే ఫోర్కాస్ట్ చేసి అప్పుడు వేరే మోడ్లో ఉంటారు కదా, వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ థాట్ క్రియేట్ అవుతుంది. వేరే ఎగ్జాంపుల్ చూసారా, ఆమె అలా బిహేవ్ చేయడం వల్ల హర్ట్ అయ్యాడు, అతను బిహేవ్ చేయడం హర్ట్ అయింది అని మంచి మూడ్లో ఉన్నప్పుడు అతను మీకు చెప్తే అది థాట్ ప్లాంట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ ఆ బిహేవియర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. దిస్ ఈస్ పర్స్పెక్టివ్. ఓకే, అంటే కంపారిజన్స్ ఉండొద్దు అని కూడా అంటారు కదా మరి. సో లైఫ్ ఈజ్ మనం ఒప్పుకున్న కంపారిజన్ అండి. మనం అడవుల్లో హట్స్ లో లేము, మనం ఎంత చూడదనుకున్నా చూస్తూనే ఉంటాము. కాన్షియస్ గా మనం ఆ కంపారిజన్ తగ్గించుకుని సబ్ కాన్షియస్లీ కంపారిటివ్ మోడ్ లోనే ఉన్నామంట. స్కూల్ నుంచి స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ ర్యాంకు, ఏ గ్రేడ్, ఫస్ట్ క్లాస్ అని ఆ మోడ్ లో ప్యాటర్నైజ్ అయ్యామన్నమాట. వేర్ ప్యాటర్నైజ్డ్. మనం అది చెప్పినా పోయేది, అది పోవాలంటే అతను ఎన్లైటెండ్ సోల్ అయి ఉండాలి. సో there is no solution for it. We have to tame that behavior and అలా that's what I want to say. ఇక్కడ కంపారిజన్ ఇంకో విషయం, కంపారిజన్ అనేది సమాజంలో ఎవరితోనైనా జరుగుతుంది కానీ భార్యాభర్తల మధ్య జరగదు. ఇది చాలా యూనిక్ రిలేషన్. ఇక్కడ భార్య ఎప్పుడు కూడా ఆ భర్త ఆ భార్యను అలా చూస్తున్నాడు చూడండి అనే ఫైట్ చేస్తుందే తప్ప ఆ భర్తలో ఉన్న గురించి ఎప్పుడు మాట్లాడదు. ఆ భార్యను అంత బాగా చూసినట్టుగా మీరు నన్ను చూడండి అంటే షీ కంపేర్స్ టు ది సేమ్ వైఫ్ ఓన్లీ. బట్ వేరే అదర్ కంపారిజన్స్కి వచ్చేసరికి మనం అందరితోటి పోల్చుకుంటాం. అంటే ఒక సామాన్య మానవుడు వచ్చి ఒక కారున్న వ్యక్తితో పోల్చుకుంటాడు, ఒక కారున్న వ్యక్తి బాగా చదువుకున్న వాడితో పోల్చుకుంటాడు, చదువుకున్న వ్యక్తి అందం గురించి మాట్లాడతాడు, అందం వ్యక్తి ఇంకో అర్హత గురించి మాట్లాడతాడు. కంపారిజన్ ఈజ్ డిఫరెంట్. బట్ భార్యాభర్తలది మాత్రం ఒక పవిత్ర బంధం కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా నీ స్థానంలో అంటే ఒక స్త్రీ ఒక కుటుంబంలోకి ఎంటర్ అంటే ఫస్ట్ కోరుకునే కోరిక ఏంటంటే నా భర్త సర్వ విషయాల్లో నేనే ప్రప్రథమంగా ఉండాలి. ఆ ఒక్క వాంఛ క్లియర్ చేయాలి. ఐ మస్ట్ బి ద ఫస్ట్. ఏం తెలిసినా నాకు ఫస్ట్ తెలియాలి, ఏ బాధ అయినా నాతో చెప్పాలి, నాతో పంచుకోవాలి. అంటే అతను నన్ను గుర్తించాడు, ఐఎమ్ ద నెంబర్ 1 ఫర్ హిమ్ అని అర్థం అవ్వాలి తప్ప ఆమె ఒక లాస్ట్ రిసోర్ట్ లాగా అందరికీ చెప్పుకున్నాక ఈమె దగ్గరకు వచ్చినా లేదా వేరే ఎవరి ద్వారానో ఒక విషయం ఈమె దగ్గరకు వచ్చినా ఆమె తన యొక్క ఉనికిని కోల్పోతుంది. అంటే ఇక్కడ నన్ను గుర్తించలేదు. ప్రతి మనిషికి ఏ స్థితిలో అయినా సరే మెదడున్న ప్రతి వ్యక్తి ఏమైనా జంతువులకు కూడా నన్ను గుర్తించాలన్నది చిరకాల వాంఛగా ఉంటుందండి. ప్రతి మనిషి ఏ పని చేసినా నన్ను ప్రపంచం గుర్తించాలి అనుకుంటాను. సో భార్యగా తన స్థానంలోకి వచ్చినప్పుడు ఈ కుటుంబం నుండి నేను ఇంత చేస్తున్నప్పుడు నన్ను గుర్తించాలి. గుర్తించడానికి వీళ్ళు ఏమీ పెద్ద బంగారం కొనక్కలేదు, చీరలు ఇవ్వక్కలేదు, ఎక్కడెక్కడో తిప్పక్కలేదు, ఏం చేయక్కలేదు. నువ్వు నా ఫస్ట్ ప్రియారిటీ అన్న విషయం భర్త ప్రకటించగలిగితే ఆ భార్య జీవితం చాలా బాగా ఉంటుంది. సేమ్ భార్య కూడా ఏమొచ్చినా కూడా భర్త నాకున్నాడు ఫస్ట్ అన్న విషయం చెప్పగలిగితే వాళ్ళిద్దరి బంధం చాలా బాగుంటుంది. అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్ని కల్పిస్తాయి అంటారు కదా, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయాలా చేయొద్దా? అంటే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయాలండి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తాను కలిసిన మొదటి రోజు నుంచి కొంచెం చివరికి వెళ్ళేదాకా కొంచెం ఉన్నత స్థితికి చేరాలి. అది భార్య అయినా భర్త అయినా డెఫినెట్లీ కోరుకుంటుంది. ఇప్పుడు నేను నా వివాహం అయినప్పుడు ఏ స్థితిలో ఉన్నానో నా ఆఖరి చేసాక అదే స్థితిలో ఉండడం నా భార్య అంగీకరించలేదు, సేమ్ భర్త కూడా అంగీకరించలేదు. సో ఎక్స్పెక్టేషన్ ఉండాలి. కానీ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు
ఇద్దరూ కలిసి చర్చించుకుంటే వాళ్ళ సామాజిక స్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటి, వాళ్ళ యొక్క వయసు ఏంటి, ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు అంటే నా యొక్క సోషల్ స్టేటస్ కానీ, నా మ్యారిటల్ స్టేటస్ కానీ, నా ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, నా ఏజ్ కానీ, ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు వాళ్ళ మధ్యన సంఘర్షణ రాదు. ఇప్పుడు నేను బాగా ఉండాలి అంటే దాన్ని నాకు ఏ అనుకూలంలో ఉన్నాయి, అందులో నీ పాత్ర అంతా. సో నేను చేయాల్సింది ఏంటి, నువ్వు చేయాల్సింది ఏంటి అని ఇద్దరూ చర్చించుకున్నప్పుడు వాళ్ళు చాలా విషయాలు ఎలిమినేట్ అయిపోతాయి. మా ఆవిడ ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుకుంటుందేమో అన్న భ్రమలో ఉన్న భర్తలందరూ కూడా అది కాదు, మా ఆవిడ నేను తొందరగా ఇంటికి రావాలని కోరుకుంటుందన్న విషయం తెలిస్తే చాలా మానసిక ఒత్తిడి వాళ్ళు క్లియర్ అయిపోతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఏదో సంపాదించేసి డబ్బులు తీసుకొచ్చి వస్తువులు కొని భార్యకి ఇస్తేనే భార్య ఆనందపడుతుందని ఒక మిత్ అనమాట, ఒక అపోహ. ఇన్ఫాక్ట్ మానవ బంధంలో భార్యాభర్తల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇద్దరు కలయికే కోరుకుంటారండి. అంటే నువ్వు నాకు తోడు ఉండాలి, నువ్వు నాకు ఎదురుగా ఉండాలి, దట్స్ ఆల్. ఆ ఒక్క మనిషి అక్కడ ఉంటే చాలు. మంచం మీద ఉన్నా కూడా, ఈవెన్ అనారోగ్యంతో ఉన్నా కూడా, లేదా జ్వరం వచ్చి ఉన్నా సరే, లేదా కదలేని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళిద్దరు కూడా నువ్వు ఉన్నావని ఒక గుండె ధైర్యం చాలా బాగుంటుంది. అక్కడ డబ్బులు, చదువులు ఇవేమి పరిగణలోకి రావు. ఆ బంధం లాంగర్ రన్లో రావాలంటే ఇనీషియల్ స్టేజ్ నుంచి వీళ్ళు ఒకరికొకరు పాజింగ్ చేసుకోవడం, ఒకరికొకరు రీఫ్రేమ్ చేసుకోవడం, అంటే రెండో మనిషికి అవకాశం ఇవ్వడం, ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవడం చేసినప్పుడు చాలా బాగుంటుందండి. ఓకే, అలాగే కమ్యూనికేట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం కదండి. సో ఏ విషయాన్నైనా ఎదుటి వ్యక్తికి కమ్యూనికేట్ చేయొచ్చా, అది వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటారు దాన్ని, అంటే కొన్ని విషయాల్లో కొన్ని చెప్పడం వల్లే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిన సందర్భాలు ఉంటాయి. సో ఎదుటి వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారు, దాన్ని ఎలా అసలు సర్ది చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. హ్యూమన్ బీయింగ్ వేరే స్పీస్ ఉన్న మేజర్ డిఫరెన్స్ కమ్యూనికేషన్. అది మనకి వరము ప్లస్ ఆల్సో నెగిటివ్ పాయింట్ కూడా అయిపోయింది. సో దీన్ని సెవెరల్ యాంగిల్స్ లో చూడొచ్చు. ఒక యాంగిల్ ఏంటంటే కమ్యూనికేషన్ ఎమోషన్ యాడ్ అయింది అనుకోండి, మిస్ఫైర్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్, సారీ ఇట్ విల్ మిస్ఫైర్. అలానే టైమింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తాడు, ఆర్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఆఫీస్ నుంచి వస్తారు, వచ్చాక మాట్లాడుకున్నారు అనుకోండి, దాని అవుట్కమ్ వేరే ఉంటుంది. వాళ్ళిద్దరు అదే ఏ సండే నైనా మధ్యాహ్నం పూట అన్నం తిన్నాక మాట్లాడుకుంటే రిజల్ట్ వేరే ఉంటుంది. సో అంత ఇంతకుముందు ప్రొయాక్టివ్ ఉండడము అంటే సిచ్యువేషన్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు మాట్లాడుకునే టైమింగ్ వేరు. అంటే కొన్ని సందర్భాలు అట్లా ఉండవు కదా, ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవాల్సినవి ఉంటాయి, వాళ్ళు అప్పుడు కమ్యూనికేట్ చేయాలి. రైట్. సో అలాంటి ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో, ఫస్ట్ ప్రొయాక్టివ్, నెక్స్ట్ రైట్ టైమింగ్ అనేవి ఇద్దరికి ఒక ప్యాటర్న్, ఒక అండర్స్టాండింగ్ ఫేజ్ లోకి వచ్చేస్తారు. వచ్చాక అలాంటి క్రిటికల్ జంక్షన్స్ లో కూడా ఆ ప్యాటర్న్ లో వచ్చే రిజల్ట్ రిపీట్ అవుతుంది అనమాట. ఆ ప్యాటర్న్ లేకుండా సడన్ గా క్రిటికల్ జంక్షన్స్ లో డిస్కస్ చేసుకోవడం, చేసుకున్నారు అనుకోండి, ఆ ప్యాటర్న్స్ ఏం ఫిక్స్ అదే ఫిక్స్ అవుతుంది. సో సమ్ పీపుల్ షుడ్ బి ప్రొయాక్టివ్ ఇన్ సెట్టింగ్ అప్ దట్ ప్యాటర్న్. ఇక్కడ మీరు టైం అయిపోయిందండి. కుటుంబం గురించి మాట్లాడాలంటే నిజంగానే చాలా రోజులు పడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసారు కదండి హెల్ప్ లైన్ ని. ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉండాలి అంటే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం అండ్ ఒకళ్ళు చెప్పేది ఇంకోళ్ళు వినడం అనేది చాలా ముఖ్యం. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. మరొకసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం.